2004 నుంచి 2014 వరకు ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25,35,000 ఇళ్లు నిర్మించడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పేదవాడి చిరకాల కోరిక నెరవేరుతుందని ఆశించిన వేలాది మంది పేద కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు కేవలం 1,52,000 ఇళ్లకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పేరు పెట్టి టెండర్లు పిలవటం జరిగింది. వీటిలో 63,000 ఇళ్ళు పూర్తిగా కంప్లీట్ చేయటం జరిగింది. చేసి బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేశారు. ఈ చేసిన ఐడెంటిఫికేషన్ లో కూడా పేదవాళ్ళు కొద్ది మంది అయితే పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్న సుమారు 35,000-36,000 ఇళ్ళు ఇందిరమ్మ రాజ్యంలో యుద్ధ ప్రాతిపదిక మీద అది మౌలిక వసతుల కంప్లీషన్ గా కావచ్చు, స్లాబ్ లెవెల్కి వచ్చి ఆగిపోయినాయి కావచ్చు, ఫ్లోరింగ్లు చేయని కావచ్చు, వీటన్నిటినీ ఈ రాబోయే 1 నెల 2 నెలలో కంప్లీట్ చేసి అర్హులైన పేదవాళ్లకే ఆనాటి ప్రభుత్వం లాగా వారి రంగు చొక్కా తొడుక్కున్న వాళ్ళకే ఇవ్వకుండా పేదవాళ్ళు అయితే చాలు అది బెంచ్ మార్క్ పెట్టుకొని వాటిని ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఆ దిశలోనే గడిచిన కొన్ని రోజుల నుంచి ఇస్తున్నాం. నాకు తెలిసి సంక్రాంతి లోపే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవ్వటం జరుగుద్ది. అదే విధంగా మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళ కోసం 4,50,000 ఇళ్ళు, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు తగ్గకుండా ఐటీడీఏ ప్రాంతంలో ఉండే నియోజకవర్గాలకి అదనంగా ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున ప్రతి ఇల్లు కనీసం 400 చదరపు అడుగులు ఉండే విధంగా వారికి నచ్చిన డిజైన్ లో బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారికి నచ్చిన డిజైన్ లో ఒక టాయిలెట్, ఒక కిచెన్ తో పాటు ఇంటి నిర్మాణము వారి ఆర్థిక స్తోమత పర్మిట్ చేస్తే 400 చదరపు అడుగుల కంటే ఎక్కువ కట్టుకున్న ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం ఉండని నియమాలతో ఈ ప్రభుత్వం మొదటి విడత 4,50,000 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ఇదే స్థలం నుండి 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక యాప్ ని ఈ బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయటం కోసం ఏవైతే ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన మొదటిలోనే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏదైతే మాకు ఒక గూడు కావాలని అత్యధిక మంది ఏదైతే అడిగారో ఆ అడిగిన ఇళ్ల దగ్గరికి ఈ యాప్ తీసుకొని అధికారులు వెళ్ళి పేదవాళ్లలో బహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి ఏ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఏ రాజకీయ దురుద్దేశం లేకుండా పేదవాళ్లలో బహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయాలని ఈ యాప్ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 3 లాభాలున్నాయి. మొదటిది
ఈ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అనేది ఒక విడత ఇచ్చి వైండప్ చేసేది కాదు. దేశంలోనే ఈ రాబోయే 4 సంవత్సరాలలో అత్యధిక ఇళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ మొదట విడత చేసిన 4.5 లక్షల ఇళ్ల ఓనర్స్ కే కాకుండా ఈ యాప్ సాయంతో ప్రజాపాలనలో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు అడిగారో వారి పూర్తి డేటా, అంటే వారికి ఇల్లుందా, ఇల్లుంటే ఎటువంటి ఇల్లుంది, కచ్చా ఇల్లుందా లేకుంటే హాఫ్ కచ్చా ఉందా, వాల్స్ కట్టుకొని పైన రేకులున్నాయా లేకుంటే వాల్స్ లేకుండా పైన రేకులున్నాయా, విత్ విజువల్స్ తో విత్ ఫోటో పిక్చర్ తో ఈ యాప్ లో సేకరించి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ యాప్ ద్వారా భవిష్యత్తులో ఏదైతే 4 విడతలుగా ఈ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చే స్కీములో భాగంగా ఫౌండేషన్ కంప్లీట్ అవడంతోనే ఈ యాప్ ని అక్కడ ఫోటో మళ్ళీ తీస్తే ఆ యాప్ ద్వారా అది ఫౌండేషన్ అయిందో లేదో హైదరాబాద్ లో కూర్చునే అధికారులకు ఐజవల్స్ కనిపిస్తాయి. ఇలా ఈ యాప్ ఉపయోగపడుతుంది. రెండవది, మనము నిరంతరము ఇచ్చేటప్పుడు సెకండ్ ఫేజ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ కోసం గ్రామాలకి వెళ్ళనవసరం లేదు. ప్రయారిటీ వైజ్ పూర్ ఆఫ్ ది పూర్ టాప్ నుంచి మనం ఇచ్చే ఇల్లు కింద వరకు అర్హులైన వాళ్ళకి ఇవ్వటానికి యాప్ ఉపయోగపడుతుంది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అర్బన్ కి రూరల్ కి కేంద్ర ప్రభుత్వ సహాయం హౌసింగ్ స్కీమ్ లో గత ప్రభుత్వము ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఆనాడు సహాయం తీసుకోలే. దాన్ని పూర్తిగా ఉపయోగించుకునే విధంగా అది రూరల్కి 72,000 ఇవ్వచ్చు, అర్బన్ కి 1,50,000 ఇవ్వచ్చు. ఎంత ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వానికి హౌసింగ్ స్కీమ్ లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులని తప్పకుండా ఉపయోగించుకోవాలని ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన. ఇక్కడ విపక్షాలు, ప్రధాన ప్రతిపక్షాలు అని అనుకునే వాళ్ళు కొన్ని విమర్శలు ఇప్పుడే మొదలు పెట్టాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నామ్స్ లో యాక్సెప్ట్ కాకపోతే వారికి మీరు ఇల్లు ఇవ్వరా అనేది ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే ఆ ఇచ్చే 70,000 1,50,000 పోను రిమైనింగ్ బ్యాలెన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోయినా పేదవాళ్ళ ఉంటే, అర్హులైన వాళ్ళుంటే రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఆ ఇచ్చే సిస్టమ్ కూడా గ్రీన్ ఛానల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా తల తాకట్టు పెట్టైనా ఇళ్ల స్కీమ్ ని టాప్ ప్రయారిటీలో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది విమర్శ కాదు, కానీ ఆనాటి 10 సంవత్సరాల్లో నిజంగా కొన్ని కట్టించుంటే, ఆనాటి 10 సంవత్సరాలలో ఆర్థిక పరిస్థితిని ఈ రకంగా కొల్లగొట్టి ఉండకపోతే ఈ ఇందిరమ్మ స్కీముతో పాటు ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని చాలా వడివడిగా ఎప్పుడో చేసి ఉండేది. అయినా ఆ కుంటి షాకు చూపించి అన్న స్కీములు ఈ ప్రభుత్వం ఏది కూడా బ్యాక్ వెళ్ళదు. ఏదైతే ఆనాటి ప్రభుత్వం
హౌసింగ్ స్కీమ్ కు సంబంధించిన వ్యవస్థనే టోటల్ రిమూవ్ చేసింది. ఇందాక రెవెన్యూలో చేసినట్లు ఇప్పుడు మళ్ళా నిర్మించుకుంటున్నాము హౌసింగ్ సెక్టార్ ని. దీన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి తప్పకుండా ప్రతి మండలానికి ఒక అధికారి, ప్రతి నియోజకవర్గానికి ఆ పై అధికారి, ప్రతి జిల్లాకి ఆ పై అధికారి, రాష్ట్రంలో కూడా అధికారుల సమక్షంలో ఈ ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమం చేపట్టబోతుంది పూర్తి స్థాయిలో.